హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు ఎండుమిర్చితో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఎండుమిర్చి 10-12, నేనైతే తెల్ల గోంగూర తీసుకున్నాను, 2 కట్టలు. ఇలా కడిగి పెట్టుకొని కుక్కర్లో వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒక గ్లాసు నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికింటుంది. ఇలా ఉడికిన తర్వాత మిక్సీ జార్లోకి ఎండుమిర్చిని తీసుకొని గోంగూర కూడా వేసుకొని ఉప్పు కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ 3 స్పూన్లు వేసుకొని అది కాగే లోపల తెల్లగడ్డను కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, శనగ్గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకున్న తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న తెల్లగడ్డను కూడా వేసుకొని ఫ్రై అయ్యాక ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని అందులో వేసి కలుపుకుంటే గోంగూర పచ్చడి రెడీ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.